మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన సామాను అలాగే కుమార్తెను తీసుకుని వెళ్లేందుకు మంచు మనోజ్ అక్కడికి వచ్చారు. అయితే మంచు మనోజ్ ను లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తనను అనుమతించాలి, లోపల నా కూతురు ఉంది అంటూ కూడా మంచు మనోజ్ గట్టిగా కేకలు వేసినటువంటి పరిస్థితి. ఎప్పటికీ కూడా గేటు తీయకపోయినటువంటి నేపథ్యంలో గేట్లు బద్దలు కొట్టుకుంటూ మంచు మనోజ్ లోపలికి వెళ్లారు. మరోవైపు మోహన్ బాబు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జల్పల్లి సమీపంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులుగానే కొనసాగుతా ఉంది. మీడియాపై దాడి చేయడము, బౌన్సర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడము, ఇటు మనోజ్ ఇంటికి రాకూడదు అంటూ కూడా మోహన్ బాబు దాడి చేయడము, మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తూ ఉండగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ ని అడ్డుకొని లోపలికి అనుమతి లేదు అంటూ కూడా నిలిపివేయడంతో మనోజ్ ని మోహన్ బాబు తీవ్రంగా గాయపరిచి మరోసారి దాడి చేశాడంటూ కూడా మనోజ్ మళ్ళా మీడియా ముందుకు వచ్చి తన షర్ట్ చింపేశాడు మోహన్ బాబు అంటూ కూడా మీడియా ముందు వచ్చి ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇంతకు ముందే డీజీపీ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు ఇచ్చి అనంతరం జల్పల్లిలో ఉన్నటువంటి తన కూతుర్ని, ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని తీసుకోవడానికి మనోజ్, భూమా, మౌనిక వారి అనుచరులందరూ కూడా జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటికి చేరుకోవడము, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ ని లోపలికి అనుమతించేదే లేదు అంటూ కూడా మోహన్ బాబు, విష్ణు ఈ ఆదేశాలు ఉండడంతో సెక్యూరిటీ చాలాసేపటి వరకు మనోజ్ డోర్ కొడుతున్నా గేట్ ఓపెన్ చేయకపోవడంపై మాత్రం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి గేటుకు ఉన్నటువంటి షీట్స్ అన్ని కూడా తను పీకేసి తనే స్వయంగా గేట్లు బద్దలగొట్టేసి లోపలికి వెళ్లి ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారో వాళ్ళని తీవ్రంగా దూషిస్తున్నటువంటి క్రమంలో అటువైపుగా మోహన్ బాబు ఒక్కసారిగా పెద్దరాయుడు సినిమాలోగా నడుచుకుంటూ వచ్చి ఇటు మీడియాతో మాట్లాడేటువంటి క్రమంలో